హెడ్ మాస్టర్ గారికి మిగతా సార్లందరికీ నమస్కారం అండి. మీరు చెప్పిన చదువు, సంస్కారం, క్రమశిక్షణతో మేము పెరిగామండి. అలాగే మా పిల్లల్ని కూడా శ్రద్ధగా పెంచుకుంటున్నాం, చదివించుకుంటున్నామండి. నా పేరు దొడ్డిపట్ల ముత్యావతి అండి. నేను చేనేత వర్క్ చేస్తాను, మా వారు పెయింటింగ్ వర్క్ చేస్తారండి. నాకు 2 బాబులండి. మా పెద్ద అబ్బాయి MCA చేస్తున్నాడు, చిన్న అబ్బాయి డిగ్రీ 2nd ఇయర్ చేస్తున్నాడండి. మనల్ని అందరినీ చూడడానికి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. ఇంకా చూసాను, వాళ్ళ అమ్మగారితో మాట్లాడాను నేను. చాలా సంతోషం అమ్మా. నెక్స్ట్. నా పేరు జాన్ సునీత అండి. మా వారు LDCగా చేస్తున్నారు, మేము వైజాగ్లో ఉంటున్నాం. మైక్ దగ్గర. నాకు ఒక అబ్బాయి చదువుతున్నాడు, అమ్మాయి 8th క్లాస్. నెక్స్ట్. టీచర్లందరికీ నమస్కారం. నా పేరు వీరా సుబ్బులండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మాట్లాడండి. నేను BSc BD చేశానండి. హౌస్ వైఫ్ ఉంటున్నాను. మా వారు ప్రైవేట్ జాబ్ చేస్తాను. నా పేరు చిత్రకుమాదేవి అండి. మా వారు కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు. ఒక బాబు 7th చదువుతున్నారు, ఒక బాబు ఏమో 4th క్లాస్ చదువుతున్నారండి. నేను సచివాలయ ఏఎన్ఎంగా చేస్తున్నానండి. వెరీ గుడ్ అమ్మా. గురువులందరికీ నా పాదాభివందనం. అలా మాట్లాడండి. మనస్ఫూర్తిగా నేను పాదాభివందనం చేస్తున్నాను సార్ మీ అందరికీ. మీరు చెప్పిన విద్యా విధానం, జ్ఞానం ఇవన్నీ ఎంతో మెలకువలతో నేర్చుకుని ఈ స్థాయిలో ఉండగలిగాం సార్ ఈరోజు. సార్ మీరు చెప్పిన విద్యా బోధన అయితే నేనైతే మర్చిపోలేను సార్. నాకు ఎంతో జ్ఞానాన్ని నేర్పింది. ఇదే జ్ఞానాన్ని నా బిడ్డలకు నేర్పుతున్నాను సార్. నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు వచ్చి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు సార్ మదురైలో. చిన్న బాబు వచ్చి ఇప్పుడు 9th క్లాస్ సార్. మా వారు బిజినెస్ చేస్తారు. మాది వచ్చి ముమ్మడివారు సార్. నేనైతే హౌస్ వైఫ్. కానీ నా బిడ్డలకైతే మాత్రం మీరు చెప్పిన జ్ఞానాన్ని ప్రతి విషయాన్ని రంగరించాను సార్. ఇది ఎందుకు ఇంత గర్వంగా చెప్పగలుగుతున్నానంటే సార్, నా బిడ్డలను చూసిన ప్రతి ఒక్కరూ చాలా అసలు ఎంత పొగుడతారంటే అంత సంస్కారంతో ఉంటారు సార్ నా 2 బిడ్డలు. అది నేను ఈ పుల్లేటిపూర్ స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యా బోధన జ్ఞానమే సార్ నాకు ఈ విషయాలన్నీ సూచించి నా బిడ్డలకు చెప్పాను సార్. ఇంతకీ నీ పేరు, ఊరు చెప్పలేదమ్మా. పేరు, ఊరు, ఉంటున్న ఊరు? పితాని వెంకట భూలక్ష్మి సార్. పితాని వెంకట మాది వ్యాఘ్రేశ్వరం సార్. వ్యాఘ్రేశ్వరంలోనే ఉంటున్నావు అమ్మా ప్రస్తుతం? లేదు సార్, ఇప్పుడు ముమ్మడివారు. మా ప్రజెంట్ ముమ్మడివారు సార్. ముమ్మడివారమా? జాబ్ చేస్తున్నావు అన్నాను. లేదు సార్, హౌస్ వైఫ్ సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు గుడితి పద్మ. పైకి. నా పేరు గుడితి పద్మ. నేను MA BEd చేశాను. మా వారు వచ్చేసి రైల్వేస్లో చేస్తారు. నాకు 2 అబ్బాయిలు. ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్లో ఉంటున్నామండి. మా అబ్బాయిలు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 2nd 10th క్లాస్. ఇంకొక విషయం ఏంటంటే, పైన ఉన్న గురువులందరికీ కూడా ఫస్ట్ చెప్పాలి. కానీ నిజంగా మీకు అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత చదువు చదివి మీరు ఎంత బాగా చెప్పారు. నిజంగా 6th to 10th అసలు మర్చిపోలేదు అనమాట. అంత బాగా చెప్పారు. ఫస్ట్ నాకు డ్రాయింగ్ వేసాలంటే చాలా భయం. ఎందుకంటే చిన్న పెన్సిల్ ఉన్నా సరే ఏంటి పెన్సిల్ ఎలా ఉంది. ఆయన డ్రాయింగ్ క్లాస్ వచ్చినప్పటికీ లైన్ లో వంకర ఉంటే ఇష్టం ఉండదమ్మా ఆయనకి. స్ట్రైట్ గా రాలేదని మళ్ళీ స్కేల్ పెట్టేవాడు. అదే స్కేల్ ఇచ్చి గీయించేవాడు. చిన్న పెన్సిల్ ఉన్నా సరే కాదు, ఏమన్నా కొంచెం లైన్ లో కూడా షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. డ్రాయింగ్ లో కూడా మనకి చిన్న షేప్ కూడా జస్ట్ ఇలా అయినా సరే ఇంకా మాకే తెలిసిపోయింది అనమాట. ఇది మిస్టేక్ ఉందేమో దీంట్లో మిస్టేక్. వెరీ గుడ్ అని పెట్టేవారు. గుడ్డు పెట్టినప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట. చాలా ఆ రోజు నాకు పండగే. ఫ్యామిలీ క్లాస్ అంటే చాలా భయం. ఇంకొకటి ఏంటంటే సోషల్. హనుమంతరావు గారు సార్ అంటే చాలా ఇష్టం మాకు. ఎందుకంటే ఆయన క్లాస్ వచ్చినప్పటికి ఇంకా అలా కూర్చుని పోయి ఆయన చెప్పే విధానం కూడా బాగుండేది అనమాట. ఎక్కువ మార్కులు సోషల్ వచ్చి, మ్యాథ్స్ అన్న ఇష్టమే కానీ సోషల్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి అన్నమాట. హనుమంతరావు సార్ చాలా బాగా చెప్పేవారు మాకు. ఆయన ఇన్స్పిరేషన్ తోటే నేను సోషల్ BEd చేశాను. తర్వాత MA తెలుగు చేశాను. అట్లా వెళ్ళిపోయింది. కాబట్టి ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్. ఉన్నది గుర్తుపెట్టుకుని ఆ డిపార్ట్మెంట్లో సెటిల్ అవ్వడం వల్లే చేయగలిగాను. కంప్లీట్ ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. మీరు నాకు చెప్పిన విద్య నేను గుర్తుపెట్టుకుని లైఫ్లో సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకమైన కృతజ్ఞతలు అందరి తరఫున క్లాప్ ద్వారా అందజేయండి. రియల్లీ వెరీ గ్రేట్ అమ్మా. చాలా బాగా కోఆర్డినేట్ చేసాం అందరు. నేను నిజంగా వాళ్ళకంటే మీరు ఎక్కువ మంది వచ్చారు ఇవాళ బికాస్ ఆఫ్ యువర్ కోఆర్డినేషన్. నా పేరు నెల్లి సచివేనండి.
నేను బ్యూటీషియన్ చేస్తున్నానండి. నాకు 2 పిల్లలు. మా అబ్బాయి డిగ్రీ అయిపోయిందండి. మా అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి. మా ఆయన పేరు గంగాధర్ అండి. హైదరాబాద్లో ఐటీ చేశారండి, జాబ్ చేస్తారు పర్మనెంట్. సార్ నా పేరు మాధవి, మా హస్బెండ్ పేరు హరిప్రసాద్. సార్ నాకు 2 పిల్లలు, ఒక పాప ఇంటర్మీడియట్, ఒక పాప 6th చదువుతుంది సార్. సార్ నాకు ఫస్ట్ నుంచి కూడా మ్యాథ్స్ అంటే చాలా భయం, కానీ మా హస్బెండ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ సార్. ఓకే, అంతా రివర్స్ అనమాట. భయం తీర్చేసి ఉంటారా ఈ వాటికి? ఇప్పటికైతే చెప్తాను సార్, కరెక్షన్స్ వల్ల మ్యాథ్స్ అంటే కోపం, కానీ ఆయన నాకు హస్బెండ్ వచ్చారు సార్. అదే ఆయన. అందరికీ నమస్కారం. మైక్ దగ్గరగా నోట్ దగ్గర పెట్టండి. నా పేరు హైదరాబాద్లో ఉంటున్నాము. మాకు 2 పిల్లలు. మా హస్బెండ్ వచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్. ఏం అవసరం లేదు. ఓకే, దగ్గరికి పెట్టుకోండి. నెక్స్ట్ ఎవరు? చెప్పండి. మైక్ దగ్గరగా పెట్టుకోమ్మా. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు నోకపై విజయ జ్యోతి అండి. సార్ కూడా అందరూ నన్ను నోకపై అని పిలిచేవారండి. డ్రాయింగ్ మాస్టర్ అయితే ఆవు కూడా అనేవారండి. బాగా గుర్తున్నాయండి డ్రాయింగ్ మాస్టర్ నిక్నేమ్స్ అందరికీ. ఆవు కూడా ఇంటికాడ ఉందా, ఇక్కడ ఉందా. నేను ఎప్పుడు క్లాస్ రూమ్లో తక్కువ, గ్రౌండ్లో ఎక్కువ. ఈరోజు మా పిల్లలు 2 ఆడపిల్లలండి. మైక్ దగ్గరికి పెట్టుకోమ్మా. నాకు 2 ఆడపిల్లలండి. 2 ఆడపిల్లలు. ఒక పెద్ద అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి, చిన్న అమ్మాయి డిగ్రీ అండి, పెద్ద అమ్మాయి BSc పైడా కాలేజీలో చదువుతుందండి. మా ఆయన గారు అయితే సీలింగ్ వర్కర్ అండి. నేనైతే ఆశా వర్కర్గా చేస్తున్నానండి మా ఊళ్ళో. ఏ ఊరు? చిన్నాడు గారు సార్. చిన్నాడు గారు, రామలాపురం దగ్గర అమ్మా. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వీరభద్రకాళి. నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి BSc నర్సింగ్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. ఏ ఊరమ్మా? అంగరండి. మా ఆయన గారు హ్యాండ్లూమ్ వర్క్. వెరీ గుడ్. నా పేరు శైలజ. నాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి ఇంటర్, ఒక అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. మా హస్బెండ్ బిజినెస్ హైదరాబాద్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామలక్ష్మి పురపరాంబిక. మాది జగ్గన్నపేట. మా వారు బిజినెస్ చేస్తారండి. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ 3rd ఇయర్, చిన్న బాబు 4th క్లాస్. కూడా చెప్పండి. రికగ్నిషన్ గమ్ముని అలాగ అవి చెప్పించండి. నోకపై అనగానే ఇలాగ అనేవారని మాకు ఐడియా వస్తుంది గమ్ముని. ఎందుకండి అమ్మాయి. అందరికీ నమస్కారం. నా పేరు సలాజ్ విజయలక్ష్మి. మా వారు మ్యాథ్స్ లెక్చరర్. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు వచ్చి బీటెక్ అయిపోయింది, పాప వచ్చి డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేను బ్రైడల్ మేకప్ చేస్తాను. ఏ ఊరు? హైదరాబాద్. అందరూ హైదరాబాదే. నెక్స్ట్ గట్టిగా హైదరాబాద్ పెట్టుకుంటే బాగుంటుంది. అందరికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసి చెప్పమ్మా. మేము హైదరాబాద్లో ఉంటాం. మైక్ దగ్గర పెట్టుకోమ్మా. మా హస్బెండ్ ప్రైవేట్ జాబ్ చేస్తారు. నాకు బాబు పాప. బాబు ఇంటర్ 2nd ఇయర్, పాప 4th క్లాస్. వెరీ గుడ్. మీరందరూ హైదరాబాద్ లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కలుసుకోండి తరచుగా. ఇంటి పేరు? స్కూల్లో ఇంటి పేరు చెప్పండి. ఐ థింక్ అవునా? ఏకులు అంటే పెదపూడా? ఏకులు పద్మావతి పంచది గారు చెప్పమ్మా. అది అలా ఊరు తెలుస్తుంది సార్. నేను మా ఆయన గారు ఆర్టీసీ అండి. నాకు 2 అబ్బాయిలండి. బీటెక్ చదువుతున్నాడు. 3rd ఇయర్ ఒకరు, 2nd ఇయర్ ఒకరు. మా దగ్గలూరు అండి. ఎవరు? దగ్గలూరు పాలకొల దగ్గర. భట్టు భవానీ కుమారి. అండి. నేను ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను. సెయింట్ జోసెఫ్లో 8 ఇయర్స్ చేశానండి. తర్వాత ఇప్పుడు సెయింట్ మేరీలో చేస్తున్నాను. మా వారు కూడా MA BD చేశారండి. నాకు 2 పిల్లలు. మా అబ్బాయి ఫస్ట్ క్లాసు, మా అమ్మాయి LKG చదువుతుంది. పరిమళ అండి. మాది పిల్లేదుకూరు. మేము ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాము. నాకు 2 అమ్మాయిలు. ఫస్ట్ అమ్మాయి 9th క్లాస్ అవుతుంది, సెకండ్ అమ్మాయి 2nd క్లాస్ అవుతుంది. హస్బెండ్ మా హస్బెండ్ సివిల్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటారు. మా హస్బెండ్ పేరు నందకిషోర్. మీ షార్జాలో ఉంటున్నామండి. ఆయన సాఫ్ట్వేర్గా చేస్తున్నారు. చదువుకుంటున్నామేమో అనుకుంటున్నామమ్మా మేము. వెరీ గుడ్. చదువు చెప్పిన గురువులందరికీ
మొదటిగా నా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. అండ్ నాకు అందరికీ డ్రాయింగ్ మాస్టర్ స్కేల్ డబ్బులు గుర్తుంటే నాకు పుట్టినరోజుకి 5 రూపాయలు ఇవ్వడమే గుర్తుంది. సార్ అయితే బర్త్డే అయితే 5 రూపాయలు. సో నాకైతే అది గుర్తుంది. అండ్ నేను MBA చేశాను. ఫస్ట్ నేను వర్క్ చేసింది విశాఖపట్నం BHPలో చేశాను. అండ్ తర్వాత HCL చెన్నై ఎగ్మోర్లో చేశాను. అండ్ తర్వాత రెడ్డిస్ ల్యాబ్లో చేశాను. అండ్ నా ఫ్యామిలీ అండ్ నా పిల్లల ప్రయారిటీ వల్ల బ్రేక్ తీసుకున్నాను. అట్ ప్రజెంట్ అయితే కనుక నేను చిన్న ప్లే స్కూల్లో వర్క్ చేస్తున్నాను. మేము అమలాపురంలో ఉంటాం. అండ్ మా హస్బెండ్ నేమ్ వచ్చి జగన్మూర్తి. తను సచివాలయంలో వర్క్ చేస్తున్నారు. ఎక్కడమ్మా ఎవరు? తాళరేవులో వర్క్ చేస్తున్నారు సార్. ఎస్, నాకు 2 అబ్బాయిలు. ఓకే అమ్మా, నెక్స్ట్. నేను ప్రజెంట్ హౌస్ వైఫ్గా ఉన్నాను సార్. మా హస్బెండ్ వచ్చి బిజినెస్ చేస్తారు. నాకు ఒక పాప బాబు. ఎవరు? అమలాపురం. ఓకే, పిల్లలు అల్లరి చేస్తున్నారు కొంతమంది పిల్లలు. రామజ్యోతి. నాకు 2 పిల్లలు. పాప 10th క్లాస్, బాబు షణ్ముఖాపతి 4th క్లాస్. ఈ BHL లో చేస్తారండి. ఎవరు? హైదరాబాద్. ఓకే. మైక్ దగ్గర పెట్టుకోమా. పైకి, ఇంకా పైకి. పాపేమో 3rd ఇయర్ బీటెక్ సార్. బాబు ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. మా హస్బెండ్ వసుధ ఫార్మాలో పనిచేస్తుంది. ప్రస్తుతానికి మేము వైజాగ్లో ఉంటున్నాం. వైజాగ్. అల్లరి చేస్తే నేను తిరుమల జూనియర్ కాలేజ్లో జువాలజీ లెక్చరర్గా వర్క్ చేస్తాను. రాజమండ్రి, తిరుమల. వెరీ గుడ్. మేము రాజమండ్రిలోనే ఉంటున్నాము. మా హస్బెండ్ పేరు రమేష్. తను కూడా తిరుమల జూనియర్ కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేస్తారు. నాకు ఒక బాబు సార్. బాబు ఫస్ట్ క్లాస్. నా పేరు పొరుసు రాజేశ్వరి. మేము రావులపాలెంలో ఉంటున్నాం. మా వారి పేరు శ్రీ బాలాజీ. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఫస్ట్ ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది. రెండో అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది. హస్బెండ్ ఏం చేస్తారో చెప్పలేదు. TCN రిపోర్టర్. ఓకే. కడలి గంగా భవాని. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మా వారు త్యాగరాజ్ గారు బిజినెస్ చేస్తారు. 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పాలిటెక్నిక్ 3rd ఇయర్, సెకండ్ ఇంటర్ 2nd ఇయర్. గుడ్. నెక్స్ట్ ఇయర్. నాకు పాప బాబు అండి. పాప అయితే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. బాబు IT చేశారు. మేము నరేంద్రపురంలో ఉంటాం. ఏ ఊర్లో? నరేంద్రపురం సార్. ఓకే అమ్మా. హస్బెండ్ ఏం చేస్తున్నారు చెప్పారు? కెమెరామెన్ సార్. పేరు చిన్నం దుర్గమ్మండి. నాకు విద్య నేర్పిన ఉపాధ్యాయులందరికీ నా పేరు చిన్నం దుర్గమ్మండి. మా హస్బెండ్ పేరు శ్రీనివాసరావు అండి. మా ఆయన గారు ల్యాబ్ టెక్నీషియన్ అండి. మా హస్బెండ్ నేను ఒకే హాస్పిటల్లో జాబ్ అండి. నేను నర్సింగ్ అంటే ఆయన ల్యాబ్ టెక్నీషియన్ అండి. అశ్విన్ చిల్డ్రన్ హాస్పిటల్ అమలాపురం అండి. అవునండి. నాకు 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి 9th క్లాస్, చిన్న అబ్బాయి 5th క్లాస్. బ్యాంక్ స్ట్రీట్ కదా మరి? బ్యాంక్ స్ట్రీట్ లో ఉంది. అది అమలాపురం నల్లంతనే ఉంది. ఓకే. ఏరే హాస్పిటల్ ఆపోజిట్ సార్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఆంధ్ర గారు అబ్బాయి చిల్డ్రన్ హాస్పిటల్. నా పేరు గుత్తుల పద్మావతి అండి. మాది అమలాపురం. మా వారి పేరు గణపతి. కార్పెంటర్ వర్క్ చేస్తారు. మాకు 2 పిల్లలు, బాబు పాప. పాప బీటెక్ 2nd ఇయర్, బాబు 10th క్లాస్. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. అమలాపురం అండి. నెక్స్ట్. నాకైతే 2 బాబులండి. మా వారు ప్రజెంట్ అయితే మా సెటిల్ జరిగింది. మైక్ దగ్గర పెట్టుకు చెప్పమ్మా, నోటి దగ్గర నాకు సగం వినపడలేదు. మా వారు అదాని పోర్ట్లో జాబ్ ఒరిస్సాలో ఉంటారు. మేము ప్రజెంట్ ప్లేట్పూర్లోనే సెటిల్ అయ్యాము. ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం. ఓకే అమ్మా. నెక్స్ట్ పిల్లలు చెప్పలేదు కదా, పిల్లల గురించి. ఒక పాప, ఒక బాబు అండి. బాబు 7th క్లాస్ చదువుతున్నాడు. వినపడతలేదు. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. చేసుకోగలిగాను. నా పేరు దంగేటి విజయ్ కుమారి. మేము హైదరాబాద్లో ఉంటున్నాం. మాకు 2 పిల్లలు. పాప 3rd బీటెక్, బాబు 8th క్లాస్. మా వారు నేను ఒకటే కంపెనీలో పనిచేస్తాం. సాఫ్ట్వేరా ఏంటండి? ప్రైవేట్ కంపెనీలో. వెరీ గుడ్. విజయ్ కుమార్. నా పేరు గుర్తు పెట్టుకున్నందుకు సభను అలంకరించిన గురుతులందరికీ నా పాదాభివందనాలు సార్. అలాగే నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. అందరూ కంపల్సరీ వచ్చినందుకు, ఈ
సక్సెస్ చేసినందుకు కూడా అందరికీ మా దగ్గర పెట్టి మాట్లాడమండి. సక్సెస్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దీనికోసం చాలా మంది శ్రమించారు, కానీ వీళ్ళకి సక్సెస్ అవ్వడానికి కారణం మీరందరూ సపోర్ట్ చేసి ఈరోజు రావడం వల్లే ఇది సక్సెస్ అయింది. ముఖ్యంగా గురువులందరూ ఇంతసేపు ఇక్కడ ఇలా మన కోసం వెయిట్ చేయడం అనేది నిజంగా గ్రేట్. అది మన అదృష్టం కింద భావించాలి. మా హస్బెండ్ ఏజీ ఆఫీస్లో వర్క్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను ఒక అకాడమీ రన్ చేస్తున్నాను, స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీ అకాడమీ రన్ చేస్తున్నాను. అండ్ మా పాప 9th క్లాస్. హైదరాబాద్ అమ్మా ఉండేది? హైదరాబాద్లో ఉంటున్నాను సార్, సైనిక్ పురి. పాప 9th క్లాస్ తన్విశ్రీ. తను క్లాసికల్ డాన్సర్ అండ్ వోకల్ అండ్ నేషనల్ ప్లేయర్ కూడా సార్. బాబు వచ్చేసి 4th గ్రేడ్. ఇప్పుడు తను రాలేదు, ఇక్కడ తీసుకురాలేదు, పాప ఒక్కరినే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. సభకి నమస్కారం. మైక్ దగ్గర పెట్టుకోండి. సభకి నమస్కారం. సార్లందరికీ శిరసు వంటి పాదాభివందనం చేస్తున్నాను. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ ఆశీస్సులు. నా పేరు బొక్క సుజాత. మా వారు ఆర్మీ. దగ్గర పెట్టి మాట్లాడడం. మా వారు ఆర్మీలో చేస్తారు. వెంకట నాగమల్లేశ్వరరావు. మైక్ లాగట్లేదు, మైక్ మార్చండి. ఇక్కడికి వచ్చి మాట్లాడమన్నారు. చూడ మైక్ చెక్ చేయమ్మా. వారి పేరు వెంకట నాగమల్లేశ్వరరావు. నాకు పెద్ద బాబు 9th స్టాండర్డ్ చదువుతున్నాడు, చిన్న బాబు 6th. మేము జమ్మూ కాశ్మీర్లో ఉంటాం. అందరినీ ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇదే స్కూల్లో చదువుకున్నావా నువ్వు? నేను ఇదే స్కూల్ అండి. పేరేంటి? నా పేరు బొక్క సుజాత అండి. సుజాత, ఓకే. మా పులేటూరు. అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్. బైడి లెజెండ్ ఆఫ్ కేపల్పూడి. ఇక్కడ స్కూల్లో కూడాను చాలా యాక్టివ్గా ఉండేవాడు అన్నింటిలోనూ. నేను బైడి వెరీ గుడ్. కార్తీక ఓకే, నెక్స్ట్ క్లాస్. ఈ ఫంక్షన్ నేను మాట్లాడలేకపోతున్నాను, ఎంతసేపు బాగానే ఉన్నాను. ఈ ఫంక్షన్కి వచ్చిన టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అయిన మాట చాలా చిన్నది, మీరు చాలా దూరం నుంచి వచ్చారు. అలాగే స్టూడెంట్స్ కొంతమంది అడ్మిన్స్ చాలా కష్టపడ్డారని చెప్తున్నారు, కానీ అడ్మిన్స్ మాత్రమే కాదండి. Day 1 వైడి గ్రూప్ క్రియేట్ చేసిన రోజు నుంచి ఈ రోజు ఉదయం నక్కా గోపి అరటి చెట్లు తెచ్చాడండి. అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు అందరూ కష్టపడ్డారండి. అందరూ కష్టపడితేనే అందరి నుంచి మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంకా నా గురించి అయితే నా వైఫ్ అరుణబాల. నీ గురించి అయితే చూసాం కదా, మేము చాలా బాగుంటుంది. ఆ మోడల్ అయితే టీచర్స్ అందరికీ నచ్చింది. మమ్మల్ని ఆ రోజుల్లోకి తీసుకుపోయాము. చాలా బాగుంది. నా వైఫ్ అరుణబాల అండి, నేతనూరు హై స్కూల్లో చదువుకుంది. ఒక 2-3 months నుంచి నన్ను బాగా ఫాలో అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు గెట్ టుగెదర్ ఎలా చేయాలి ఏంటి అని ఇప్పుడు కూడా అందుకే వస్తుంది. చార్టెడ్ అకౌంటెంట్ అండి, గోవిందరావు. యశోదా హాస్పిటల్. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక కొడుకు అండి, శ్రీ వైష్ణవ్, యూకేజీ చదువుతాడు సార్. ఇక్కడే ఉన్నాడండి, వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తారు? నా పేరు వేరవేల నాగమణేశ్వరరావు అండి. నేను ముత్తేశ్వరం ట్రైనింగ్ కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ కింద పనిచేస్తాను సార్. అదేవిధంగా ఇక్కడ పులిటూరులో నేను చిన్న వ్యాపారం కూడా చేసుకుంటున్నాను. మా వైఫ్ మాత్రం హౌస్ వైఫ్ సార్. థ్యాంక్ యూ అండి సార్. మా వైఫ్ పేరు బొక్క సుజాత. బిఫోర్, ఇప్పుడు వాసన్ సెట్ సుజాత. సో మీ ఇద్దరం కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాం. అలాగే 10th క్లాసు ఏ సెక్షన్. సో ఇప్పుడు నేను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాను సార్. ఒకటే ట్యూషన్ కూడా సార్. సార్ నేను ఫౌండేషన్ అక్కడ అన్నమాట. వెంకటరావు ట్యూషన్ అమ్మా లేదు అనేది ఎడ్యుకేషన్ ఫౌండేషన్. ఎడ్యుకేషన్ ఫౌండేషన్ శ్రీను మాస్టర్ సార్. ఆర్మీ ఫౌండేషన్.
సో ఇప్పుడు నేను ఉదంపూర్ జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్నాను సార్. వెరీ గుడ్, ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా. సార్ అలాగే దేశానికి మంచి సేవ చేస్తాను. నెక్స్ట్ సార్ నేను అలాగే నేను గుర్తుంచుకున్నారు లేదా, నేను 7th క్లాస్లో జనార్దన్ రావు గారి ట్యూషన్ కూడా వెళ్ళాను సార్. ఆ అమ్మాయి కూడా ట్యూషన్ అయ్యి ఉండాలి. లేదు సార్, కానీ అంటే నాకు బాగా గుర్తుంది ఏంటంటే గోవిందరావు గారు సార్. యాక్చువల్గా సార్ నేను ఆయన వాచ్ తీసి బల్ల మీద పెట్టి అప్పుడు కొట్టారు సార్. ఆయన ఎప్పుడు వాచ్ తీస్తారు, వాచ్ తీసుకోకూడదని వాచ్ తీసి బల్ల మీద పెట్టి కొడతారు. చూసారు లేదు గోవిందరావు, ఆయన వాచ్ తీసారంటే ఎవరు బాగా కొడుతున్నాయని అర్థం. ఇద్దరు అబ్బాయిలు సార్, ఒక అభినవ్ అండ్ వైభవ్. అభినవ్ 9th క్లాస్ సార్ అండ్ వైభవ్ 6th క్లాస్. అలాగే ఒక 2 minutes నేను మాట్లాడతాను. తప్పకుండా మాట్లాడు. దిగ్విజయం అయిందంటే మా స్టూడెంట్స్ అందరు కృషి వల్లే మేము ఎంత ఈ ఫంక్షన్ని ఎంత గ్రాండ్గా రీచ్ అయ్యాం సార్. అంటే ఇందులో ప్రతి ఒక్కరి ఎఫెక్ట్ ఉంది. అంటే మేము అడ్మిన్సే కాదు, అంటే అడ్మిన్స్ ఓన్లీ 6 members 8 membersని పెట్టుకున్నాం. బట్ కానీ మాకు గ్రౌండ్లో సపోర్ట్ చేసి మేము ఈ రోజుని ఎంతమందిని ఈ స్టేజ్కి తీసుకురాగలిగామంటే ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఉంది సార్. ఒక విషయం, పాండవుల్లో ధర్మరాజు గారు పొగడా ఉంటే ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? పాండవులు అందరికీ దక్కుతుంది. కౌరవులతో పోల్చట్లేదు, ఎంతమంది ఉన్నాం మనం. మొత్తం ఎంటైర్ అందరికీ నన్ను మా స్టాఫ్ తరఫున మొత్తం మీ అందరు బ్యాచ్ తరఫున అందరూ పొగిడారు కదా, ధన్యవాదాలు. చాలా బాగా యాక్చువల్లీ సార్ మేము ఇంకా 2 minutes సార్ ప్లీజ్. అంటే ఏమనుకోవద్దు, నేను ఎక్కువ లెంత్ తీసుకోను. 2 నిమిషాలు మీకు రిస్ట్రిక్షన్ లేదు. అంటే మేము ఈ కార్యక్రమం అనుకున్న వెంటనే అనుకున్నాం. జస్ట్ ఒక జూన్లో అనుకున్నాం మేము. అంటే జూన్లో అనుకున్నాం మేము. అంటే 40 రోజులు పట్టింది సార్ ఓన్లీ మాకు 180 members కాంటాక్ట్స్ తీసుకురావడానికి. అంటే విత్ ఇన్ 40 daysలో మేము 180 membersకి రీచ్ అయ్యాం సార్. అంటే అది నా ఒక్కడి వల్ల, అందరూ మేము అందరూ అడ్మిన్స్ వల్ల అయిపోలేదు. అంటే గ్రౌండ్లో మాకు అందరూ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పలానా అమ్మాయి నెంబర్ కావాలి, పలానా అబ్బాయి నెంబర్ కావాలంటే మాకు వాళ్ళందరూ సపోర్ట్ చేసి వాళ్ళ నెంబర్లు మాకు ప్రొడ్యూస్ చేయటం వల్ల మేము అందరికీ మెసేజ్ పాస్ చేసాం సార్. అంటే వాళ్ళు రాలేదు అంటే వాళ్ళకి యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల రాకపోవచ్చు, లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ సపోర్ట్ చేయక రాకపోవచ్చు, లేకపోతే సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ మెసేజ్ అయితే సార్ 100% మేము పాస్ చేసాం సార్. అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అప్పుడే సక్సెస్ అయ్యాం సార్ మా ఈవెంట్. ఎందుకంటే 180 మంది నెంబర్లు దొరికాయి, ఇంకా ఈవెంట్ 100% సక్సెస్ సార్. అది కరెక్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి తెలీదు అంటే వాట్ ఏం జరుగుతుంది. కానీ మేము 180 మందికి మెసేజ్ పాస్ చేసాం సార్. అప్పుడే మేము సక్సెస్ సాధించాం. కానీ ఈ రోజుని ఎంతమంది వచ్చి, అంటే మేము అనుకున్నాం సార్ 150 మంది దాకా వస్తారని. బట్ 128 members వచ్చారు. అవునా, మేము సక్సెస్ సార్. సక్సెస్ అంటే సెంచరీ కొట్టాం, మేము సెంచరీ కొట్టాం సార్. సో యాక్చువల్గా మా బ్యాచ్లో అందరూ లెజెండ్సే సార్. అంటే ఒక లెజెండ్ ఒక్కరే ఉన్నారు, పివిఎస్ మూర్తి గారు ఇక్కడ. అలాగే మిగతా మా స్టూడెంట్స్ కూడా అంతే సార్. అలాగే లెజెండ్స్ తయారు చేస్తారు. లెజెండ్ గానే మా బ్యాచ్ ఇప్పటికీ అలా ఉన్నారు. అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు సార్. అలాగే ముందు కూడా అందరూ, అంటే ఈ గ్రూప్ ఇప్పుడుతో అంతమైపోలేదు, అంటే ఈ గ్రూప్ ఇప్పుడుతో ఆగిపోలేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్లో అలాగే ముందు కూడా సపోర్ట్ చేసి, ఒకవేళ ఎవరికైనా కష్టం ఉన్నా కష్ట సుఖాలు పంచుకుంటూ ఈ గ్రూప్ని ఇంక ఇలాగే ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు మన అందరితో మాట్లాడారు కదా మన గ్రూప్ గురించి. యాక్చువల్గా మనం ఏంటో చూపించాం ఇక్కడ. ఇన్ ఫ్యూచర్లో కూడా ఈ గ్రూప్ని ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ అందరితో ఎవరికైనా నాకు కష్టం రావచ్చు, ఎవరికైనా కష్టం రావచ్చు, కష్టసుఖాలు అందరికీ ఉంటాయి. బట్ అంటే ఏదైనా మనకే తోచింది హెల్ప్. ఇప్పుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో ఉదంపూర్లో కాశ్మీర్లో ఉన్నాను, ఎవరైనా విజిటింగ్ రావచ్చు, అక్కడికి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. ఫోన్ చేసారే పలానా అక్కడ ఉన్నావు కదా అంటే ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళకి మనం అంటే డబ్బు రూపాయలే కాదు మాట రూపాయలు కూడా సాయం అందుతుంది. సో అందుకని అందరూ ఒకరికొకరికి ఈ గ్రూప్లో ఉండండి. ఎందుకంటే ఈ గ్రూప్ ఇది చాలా ఉపయోగం ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో కూడా. అంటే రెస్పాన్స్ కాకుండా ఏదో మ్యూట్లో పెట్టేసి అంటే అలా కాకుండా కొంచెం అప్పుడప్పుడైనా యాక్టివ్గా ఉండి దీనివల్ల చాలా ఫ్యూచర్ ఉంటుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ బాగా తీసుకుంటున్నాను. కానీ ఎవరైనా చేస్తున్న వారు ఉన్నారండి ఇతను కాక ఇంకా సార్ నా కొలీగ్ ఆకుల ఆనంద రమేష్ ఆల్రెడీ ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేసి సార్. వాడు నేను కలిపి గోవాలోనే పనిచేశాను సార్. ఆనందరావు రమేష్, ఆకుల ఆనంద రమేష్. మరి దేశానికి సేవ చేసినటువంటి వీరిద్దరికి
ఉద్యోగాలు చాలా ఉంటాయి, కొన్ని ఉద్యోగాలు సాధారణంగా కనిపిస్తాయి, కానీ వాళ్ళు -డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో మనల్ని మన దేశాన్ని కూడా కాపాడుతున్నటువంటి ఆర్మీలో పనిచేస్తున్నారంటే నిజంగా ఇట్ ఈస్ వెరీ గ్రేట్ జాబ్. అంచేత వాళ్ళకి సందర్భంగా చిన్న సన్మానం చేస్తున్నారు. క్లాస్ మెంబర్స్ కొంతమంది రండి, రాగలిగే వాళ్ళు ఇక్కడికి. మెంబర్స్ కూడా కొంతమంది హాజరవ్వండి. ఇక్కడ అదే మీరు ఇప్పుడు కార్యరూపంలో చూపిస్తున్నారు మాకు. గడ్డలు కట్టే మంచులో చలిలో మరి మన దేశానికి సేవ అందిస్తున్న మల్లేశ్వరరావు దంపతులకి మన టీచర్ తరఫున మీ బ్యాచ్ తరఫున 98, 99 బ్యాచ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దేశ సేవలో తరిస్తున్నందుకు అతనికి మన భారతమాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఈ పిల్లల స్కూల్ ఒక వీర సైనికుడిని ఇచ్చింది. మరి రియల్ హీరోస్ వాళ్ళు, రియల్ హీరోస్ కాదు, రియల్ హీరోస్ మన దేశాన్ని నెలవేళ్ళ కాపాడుతూ మంచి కమాండెంట్ పొజిషన్లోకి మన మల్లేశ్వరరావు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మనందరి తరఫునాను ఆర్మీలో మంచి హోదాలో రిటైర్ అవ్వాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఆకుల ఆనంద్ రమేష్. ఇప్పుడు నాకు అటెండెన్స్ చూడగా నేను ఏ రమేష్ అనగానే గుర్తుకొచ్చింది. ఆ ఫస్ట్ టైం బాయ్స్లో నేను అనుకోవడం అతని పేరు ఆకుల ఆనంద్ రమేష్. సైన్యంలో నావీలో ఆ నావీలో ఇతను మంచి కమాండెంట్ లెవెల్కి అంతకంటే ఉన్నతమైన స్థానాలు నాకు తెలియదు. మరి ఆ ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని మంచి సర్వీస్ చేయాలని దేశాన్ని కోరుకుంటున్నాను. అందరి తరఫున 98, 99 బ్యాచ్ తరఫున ముఖ్యంగా మన పిల్లల స్కూల్ తరఫున అతనికి మనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఇద్దరు సైనికులు తయారు ఎవరు మూడుకి తక్కువ కాదు. భారతదేశానికి మన నాన్నకి మూడో వైపు నుంచి చాలా వీళ్ళ ముగ్గురు అనమాట. నాగాభద్ర ప్రసాద్ అనే మన పాఠశాల విద్యార్థి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దాంట్లోనూ ఆ రిస్క్ ఆపరేషన్లోను వన్ ఆఫ్ ది మెంబర్. కావాలని ట్రైనింగ్ చేసాం. బట్ యాక్చువల్గా ఈడు నేవీలో, నేను ఆర్మీలో పనిచేశాను. అంటే నేను అప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో ఉండగా ఈడికి అప్పుడు రమేష్కి అప్పుడు అంటే మాకు ట్రైనింగ్లో ఏమి ఇవ్వరు మాట. అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆర్మీ అంటే. సో అప్పుడు ఏమైందంటే ఎలా వచ్చి యాక్చువల్గా ఈడు ఒక నేవీ పర్సన్ అయ్యింది, ఈయనే రానివ్వలేదు. అంటే వీడు మా నాన్నగారు వాళ్ళ ఇక్కడి నుంచి నా కోసం పచ్చట్లు అవి పంపిస్తే వీడు పట్టుకొచ్చాడు పాపం. ఇక్కడి నుంచి నా ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తే ఈయన కూడా లోపల రాలి. అంటే వాళ్ళకి డిఫెన్స్లో. సో బడ్జెట్ నా ప్లేస్ నుంచి ప్లేస్కి 3 hours బడ్జెట్ ఘాటీ రోడ్లో వెళ్ళి వచ్చినప్పుడు ఆవిడ యాక్చువల్గా ఏంటంటే అప్పుడు వీడు వచ్చినా కూడా రాదే, నేనే గేట్ దగ్గరికి వచ్చే అప్పుడు పట్టుకొచ్చిన అంటే అది ఆ లుక్ వేరనుకోండి. అంటే అంటే అంత అంటే స్నేహితుడు అప్పుడు ఇప్పుడు కూడా ఇద్దరు వాడు అప్పుడు నా కోసం వాళ్ళు పట్టుకొచ్చేది చెప్పుకున్నానంటే గర్వంగా వాడు మనా చేయకుండా అంటే మన అంటే కాదనకుండా తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. అది అంటే మన అనుకునేది అంటే ఇద్దరు చదువుకున్నప్పుడు కాబట్టి. ఓకే, సో అందరూ అలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఒకసారి మన సైనికులకి సెల్యూట్ చేద్దాం సార్. 1998, 99 బ్యాచ్ అంటే ఇప్పుడు 25 years కంప్లీట్ అవుతుంది సార్. 25 years అంటే హాఫ్ ఆఫ్ ది యాక్టివ్ లైఫ్ ఈజ్ ఓవర్. కానీ 25 yearsలో చాలా చదివాము, జాబులు చేసాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లలు పుట్టించావు, ఎన్నో సాధించావు. I forgotten my children, my 2 jobs. Actually, I am ex-Navy. నాకు 67,000 పెన్షన్ కూడా వస్తుంది. ఎక్స్-నేవీ బేస్ మీద నేను ఎస్బీలో కూడా జాబ్ చేస్తున్నా. ఇప్పుడు అమలాపూర్లో ఉంటున్నా. దగ్గర ₹1 crore, మోర్ దాన్ 1 crore బిల్డింగ్ కూడా కట్టాను. ఇవన్నీ మర్చిపోయాను నేను. ఈ రోజు నాకు ఎలా ఉంటే జస్ట్ ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 10th class with our colleagues, our students. One more thing, sir, I want to say. With all, I am very, very, very thankful to our Guru, sir, sitting on this dais, because forget this issue. But today is festival, sir. ఫెస్టివల్లో మీ పిల్లలతో మీ భార్యలతో ఉండకుండా మాతో పొద్దున్న సాయంత్రం ఇలా ఉండి మాతో టైం స్పెండ్ చేస్తారంటే రియల్లీ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, సార్. రియల్లీ వీఆర్ నాట్ స్టూడెంట్స్, సార్. వీఆర్ మోర్ దెన్ స్టూడెంట్స్ టు యూ, సార్. వీఆర్ మోర్ దెన్ యూ గివెన్ వాల్యూ మోర్ దెన్ యువర్ ఫ్యామిలీ, సార్. వెరీ థ్యాంక్ యూ, సార్. మరి ఇంకొక విద్యార్థి నాగాభత్తుల
మరి దుర్గాప్రసాద్ నాగపత్ర దుర్గాప్రసాద్ వైఎస్ రాజశేఖర రెడ్డి లో ఉండేవాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఒక సభ్యుడిగా ఉన్నారు. ఆయన కూడా మరి మన మాస్టారు హనుమంతరావు గారు, గోవిందరావు గారు, మరి వీళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు ప్రాణాలు కాపాడతారు. మరి మన ముఖ్యమైన పదవులు ఇంకా స్పెషల్ సెక్యూరిటీ అది మీకు తెలుసు. ఎలా కాపాడతారు, అవసరమైతే వీళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మేము వీళ్ళకి సన్మానంలో పాల్పంచుకోవడం మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. మేము మీరు తర్వాత చేసుకుందాం అనుకున్నారు. ఈ ఆలోచన మా గురువు గారు గోవిందరావుకి మన ముందుగానే ఆయన ప్రిపరేషన్ మరి మైండ్ ఎక్కడికో వెళ్ళింది అన్నమాట. దట్ ఈస్ గోవిందరావు. థ్యాంక్ యూ. గురువులందరికీ నా పాదాపు వందనాలు. నా పేరు కొత్తపల్లి అమృత శేఖర్ కుమార్. కొత్తపల్లి అమృత శేఖర్ కుమార్. నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఫార్మా కంపెనీలో సీనియర్ మేనేజర్ కింద పనిచేస్తానండి. హెట్రో డ్రగ్స్ కార్పొరేట్ క్వాలిటీ కంట్రోల్ యాజ్ సీనియర్ మేనేజర్ వర్కింగ్. అండ్ నాకు 2 పిల్లలు, సుహితశ్రీ, సహస్ర, తన్విత. 2 అమ్మాయిలని. మా మిసెస్ వర్కింగ్ యాజ్ షీఈస్ కంప్లీటెడ్ ఎంఎస్సీ బిఎడ్ అండ్ వర్కింగ్ ప్రైవేట్ టీచర్. ఒక చిన్న విషయం చెప్తున్నాను. వీళ్ళ ఫాదర్ కొత్తపల్లి నాగేశ్వరరావు ఈ ఊళ్ళో జాబ్ రాని క్రితం కూడా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి భాషా ప్రవీణ విచారణ చాలా మంది హిందీ టీచర్ల కింద సెటిల్ అయ్యారు. నా పేరు దంగేటి శ్రీనివాస్. ప్రస్తుతం నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నేను ఒక ఫార్మా కంపెనీలో సైంటిఫిక్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, నాకు ఒక పాప 2nd క్లాస్ చదువుతుంది. మా వైఫ్ మెడికల్ బెంగళూరులో సెప్లా కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో నాకు ఒక పాప 7th క్లాస్ చదువుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మల్లేశ్వరరావు. జీవీఎన్ మల్లేశ్వరరావు అని రాస్తాను. నేను హైదరాబాద్ మల్లేశ్వరరావు. నేను యాక్సెంచర్లో సీనియర్ సాఫ్ట్వేర్ మేనేజర్గా పనిచేస్తాను. ఏ కంపెనీ అమ్మా? మేడం గారు హౌస్ వైఫ్. సాయి కుమార్ కేపర్పూడి. అలా చేయండి. నేను ఇప్పుడు బెంగళూరులో బిజినెస్ చేస్తున్నాను. చెప్పమ్మా, చెప్పు. వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. నా తోటి విద్యార్థులకు నా నమస్సుమాంజలి. నా పేరు అంకం వెంకటరామప్రసాద్. నేను ఏవి రామప్రసాద్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. బేసన్ వర్క్ గారిని చూడగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది అలా 2000 మధ్యలో పెన్ గుర్తొస్తుంది. ఫస్ట్ పెన్సిల్ అడుగుతారు ఆయన. పెన్సిల్ తర్వాత పెన్సిల్ లేదని కనుక రెనాల్డ్స్ వైట్ పెన్. అదైతే షార్ప్గా ఉంటాయి కోణాలన్నీ. సో అది ఎప్పటికే మర్చిపోలేదు సార్. దానివల్ల మేము ఇంత క్రమశిక్షణ ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఇప్పుడు హైదరాబాద్లో డిఎక్సి టెక్నాలజీస్లో ఐటీ అసోసియేట్ మేనేజర్ కింద పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, బాబు, పాప. మా వైఫ్ హౌస్ వైఫ్. అప్రా రాంపండు చేస్తున్నాను యాజ్ ఏ మేనేజర్. ప్రజెంట్ బీటీపీఎస్ మునుగురులో ఉంటున్నాను. మాకు 2 బాబులు. పెద్దవాడి పేరు హరిసాత్రి 6th క్లాస్. సెకండ్ వాడి పేరు కార్తికేయ అర్షద్ 4th క్లాస్. వైఫ్ హౌస్ వైఫ్. వేదిక కలిగించిన ఉపాధ్యాయులకు నా తోటి మిత్రులకి అందరికీ శుభాభినందనలు. నా పేరు మాడుల వెంకట సుబ్బారావు. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఎందువల్లంటే నా ప్రయాణం చాలా చిన్నది. మీలో చాలా మందికి నేను ఎవరో తెలియదు. నన్ను గుర్తుపట్టాలి అంటే 2 వ్యక్తులు ఉన్నారు. ఒకటి మంగిపూడి గౌరీశంకరం గారు. ఆయన జీవితానికి పూలపాట వేసి నా విద్యా వ్యవస్థకి, నా విద్యాభివృద్ధికి తోడ్పడిన గురువు. మా వదిన గారు శ్రీ విజయవల్లి, వాళ్ళ నాన్నగారు. విజయవల్లి బావల తాలూకా అని చెప్తే చాలా మంది గుర్తుపడతారు నన్ను ఇందులో. నా భవిష్యత్ నేను 10వ తరగతి మాత్రమే ఈ స్కూల్కి వచ్చాను. అవునండి. నేను క్రికెట్ సర్వనాశనం అయిపోతున్నా అని చెప్పి మా పిల్లలు భావించి నన్ను ఆయన అడుగుజాడలో పెట్టి నా విద్యా వ్యవస్థకి పూలపాట వేశాను. నిజమే నేను గర్విస్తున్నాను. ఆయనకి సభాపూర్వకంగా పాదాభివందనాలతో మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి వ్యక్తి, మర్చిపోలేనటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఒక్కరే నన్ను సుబ్బు అని పిలిచేవారు, ఎవరు పిలిచేవారు కాదు. ఆయన ఒక్కరే సుబ్బు అని పిలిచేవారు. అసలు నిజం చెప్పాలంటే నాకు స్టేజ్ మీద చాలా ఎక్కువ. నా జీవితంలో ఇప్పటివరకు ఏ స్టేజ్ మీద మాట్లాడలేదు. కానీ ఈ విద్యార్థులందరూ నా తోటి వాళ్ళు, నా మిత్రులు అనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ రాలేని పరిస్థితిలో కూడా వచ్చాను. అంటే ఎందుకు వచ్చానంటే వీళ్ళందరినీ మిస్ అవ్వకూడదు, మళ్ళీ నాకు ఈ అవకాశం రాదు అనే ఉద్దేశంతో వచ్చాను. నిజంగా నేను ఇంత మాట్లాడుతున్నాను అంటే నాకే తెలియట్లేదు ఎక్కడి నుంచి మాటలు వస్తున్నాయో.
కానీ ఎవరైతే నన్ను గుర్తించలేరో వాళ్ళు నేను ఏమనుకోవట్లేదు, నేను సభాపూర్వకంగా పరిచయం చేసుకుంటున్నాను. ఎందుకంటే నా ఈ చిరు ప్రయాణం నా జీవితాన్ని పొలపాటు వేసింది. ఆయన యొక్క అడుగుజాడలో నేను చాలా నేర్చుకున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు చాలా రకాలుగా, ఎందుకంటే ఈ రోజు కూడా చాలా మంది గురువుల పేర్లు నాకు తెలుసు, పేరున తెలుసు, కానీ నేనెవరో వాళ్ళకి పూర్తిగా తెలియదు. ఎందుకంటే నా ప్రయాణం చాలా చిన్నది కాబట్టి నేను ఎవరో వాళ్ళకి తెలియదు. నేను ప్రస్తుతం ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను. నా వైఫ్ ఫ్రీలాన్సర్, ఇంటి నుంచి మేము ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది. షీ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్. నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప. బాబు 6th చదువుతున్నాడు, పాప వచ్చేసి 4th క్లాస్ చదువుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ, ముఖ్యంగా నా మిత్రులందరికీ, ప్రత్యేకించి అంకల్ రామప్రసాద్కి ప్రత్యేకించి నా వెనకాల పడి వాళ్ళని చాలా అంకల్ రామప్రసాద్, ఎందుకంటే నాకు 10th క్లాసే కాకుండా ఇంటర్మీడియట్లో కూడా నాకు మిత్రుడు. ఇంకా 10th కన్నా కూడా నాకు ఇంటర్మీడియట్లో మిత్రుడు. 10th లో తెలియదు కూడా తెలియదు. అంకం రామప్రసాద్, విజయలక్ష్మి 2 ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి నిన్ను గౌరీశంకర్ గారు నువ్వు చేరిన తర్వాత స్టాఫ్ రూమ్ లో తీసుకొచ్చారు ఒకసారి. అవునండి. మా రిలేటివ్స్ కొన్నాడు జాతీయ చోటు స్వామియాల్ గారు వాళ్ళు 10th డీల్ చేస్తారు. అవునండి. మేము అందరం కూర్చోండి ఒకసారి చెప్పడం గుర్తున్నాక. అవునండి. అవును. జాతీయ చూడండి ఏమన్నా తేడా అవుతుంది, నేను పక్క తీసేయండి పర్లేదు అందువల్ల అన్ని మొత్తం ఏ తోలుగా తీసేయండి, క్రికెట్ బ్యాట్ ఇచ్చుకుంటే కాల్ ఇచ్చామని చెప్పి, ఎందుకంటే ముఖ్య కారణం పీకే రావు గారు. నా బాగా గుర్తున్నాక ఆయన్ని పీకే రావు చేతిలో పెట్టండి, మీ నాటల దగ్గర రానివ్వకండి, మీ నాటల దగ్గర సర్వనాశనం అయిపోతానని చెప్పి గెంటేశారండి బయటికి. కానీ నిజం చెప్పాలంటే నేను భవిష్యత్తు అది అనుకున్నాను, నా భవిష్యత్తులో నిర్ణయించబడింది. జీవితానికి పొలపాటు వేసిన ఆయన నాకొక్కరికే కాదండి, చాలా మంది జీవితాలకు పొలపాటు వేశారు. ఆయన ఒక చిరస్మరణీయుడు. అంతే. నేను అన్ని ఆయనకి కోరిక లేదు, ఆయనకి కోరికే లేదు, నిగర్వి చాలా 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 ప్లెయిన్ మనిషి అండి. రోజు మేము స్టాఫ్ రూమ్ లో ఆయన టీ తాగని రోజు అంటూ లేదేమో, అది కూడా చెప్పాను. అదే సభాముఖంగా కొంతమంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఎన్ని పార్టీలు చేసేవారో అంబాజీపేటలో ఆయన హెడ్ మాస్టర్ గా ఉండగా నేను గౌరీ శంకర్ గారు పక్కన పెట్టి మనం లక్కీ లిఫ్ట్లు కట్టేద్దాం అనుకునేవాళ్ళం. ఏ మూల నుంచి వచ్చేవారో తెలియదు, ఆయన లక్కీ లిఫ్ట్ తగిలేస్తారు. ఆయన లక్ష్మిని అంతలా దానం చేసేవారు కాబట్టి లక్కీ లిఫ్ట్ అన్నీ ఆయనకే తగిలింది. మళ్ళీ అయితే ఎమోషనల్ అయిపోయింది. నా నాన్నగారి పేరు చెప్పగానే మరి ఇంకొక చిన్న విషయం ఏమనుకోవద్దు, చెప్పండి. అంటే అందరి గురువులు నాకు ముఖ్యులే, కానీ దేశ భాష తెలుగు లెస్స. మనం ఈ తెలుగు భాష అయ్యండి తెలుగు మాట్లాడలేని దినస్థితిలో రోజు రోజుకి దిగజారిపోతున్నాం. ఈ రోజుకి కూడా జనార్దనాచార్య గారిని నేను మా గురుగారు జనార్దనాచార్య గారిని, మళ్ళీ రామంగారు మన అవతార గారిని నేను తలుచుకొని రోజు అంటూ ఉండదు. వాళ్ళు చెప్పిన తెలుగు, ఈ రోజు మా పిల్ల తెలుగు చదువుతుంటే నాకు కొన్ని సందర్భాల్లో ఏడుపు వస్తుంది నిజంగా. తెలుగు భాషను ఎందుకు కూని చేయకుండా అంటే, ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, విద్యార్థులు తప్పు కాదు, చెప్పే టీచర్లకే రావట్లేదు. ఏమనుకోద్దు, ఈ సభాపరంగా చెప్తున్నాను, టీచర్లు ఎవరైనా ఉంటే ముందు తెలుగు వాళ్ళు నేర్చుకోమని చెప్తున్నాను. ఎందుకంటే మేము ఉండేది హైదరాబాదు, నాకు తెలుసు తెలంగాణ, ఆంధ్ర, ఇవన్నీ మళ్ళీ రాష్ట్ర విభేదాలు తీసుకురావట్లేదు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ చదువుకోవడం నా అదృష్టం. ఎందువల్లంటే నేను తెలుగులో లేని తెలుగుని కోల్పోయేవాడిని లేకపోతే. ధన్యవాదాలు అందరికీ పేరు పేరున. కోట రమేష్. ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు, ఆదాబంధనాలు. మా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు మాకు స్పెషల్ గౌరవాలు ఎక్కువైపోయినాయి మాకు. ప్రతి వాళ్ళని ఆవండి సార్ అని పిలిచి ఈరోజు అందరం ఒరే అని పిలుచుకునే రోజు ఈరోజు. చాలా మనస్ఫూర్తిగా పిలుచుకున్నాం. 10th క్లాస్లో నేను చాలా వరస్ట్ స్టూడెంట్ అండి. మాకు క్లాస్ టీచర్ కనపడుతున్నారు. ఎస్ సార్, హనుమంతరావు గారు మా క్లాస్ టీచర్ అండి. యూనిఫామ్ నేను ఎక్కువ వేసుకొచ్చేవాడిని కూడా కాదు. ఫైన్ పడిపోయేది. ఆకులానంద్ రమేష్ అని మా లీడరు, వాడు డబ్బులు అడిగితే ఫైన్కి చెక్ రాశాను. ఆ చెక్ పట్టుకెళ్ళి సార్కి ఇస్తే చిత్త కొట్టేశారు. ఇలాగా. అలాగే మూర్తి సార్ అయితే అసెంబ్లీకి వెళ్ళకపోతే 2 తలకాయలు పట్టుకునేవారు. 2 తలకాయలు కొట్టేవారు అనమాట. అది ఎంతో చాలా గట్టిగా తగిలేది. ఎక్స్పీరియన్సెస్ కి చెప్తున్నాం అమ్మా, చాలా మంచి అది గుర్తుండాలి అటువంటి పిల్లలకి. నేను 10th ఫెయిల్ అయిపోయాను. నా క్లాస్ వాళ్ళు నిన్ను మన 10th క్లాసే కదా అని అంటే నేను మీ జూనియర్నే అనేవాడిని. చాలా సిగ్గుపడేవాడిని. 10th అలా ఫెయిల్ అయ్యాను. అయితే నేను థియాలజీలో PhD చేశాను. తర్వాత BFA చేశాను, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. మీరు ఫెయిల్ అంటే ఒక నిర్వచనం చెప్పారు. ఫెయిల్ అంటే ఫెయిల్ అవడం కాదు, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. చెప్పండి అలా. గాయత్రి, అరుణ అందరికి నేను జూనియర్, నా క్లాసే కదా అంటే నేను మీ జూనియర్ అనేవాడిని అనమాట. ఎందుకంటే 10th ఫెయిల్ అయ్యానని చెప్పలేక అలాంటప్పుడు
నేను బిఎఫ్ఏ చేశానండి, స్కల్ప్చర్ స్పెషలైజేషన్. డ్రాయింగ్ సార్కి ఎంఎఫ్ఏ చేశానండి, పెయింటింగ్ స్పెషలైజేషన్. ఆర్టిస్ట్గా ఆర్ట్ స్టూడియో ఉందండి వైజాగ్ అండి. ఎస్, అట్ ద సేమ్ టైం నేను బైబుల్ టీచర్గా ఉంటున్నానండి. థియాలజీలో పిహెచ్డి చేశాను. 10th ఫెయిల్ అయిన నేను డాక్టరేట్ నా పక్కన వస్తుందని నేను ఊహించలేదండి. మీ గురువు ఏమో దేవుడు కనిపించాడు, గురువులందరూ బ్లెస్ చేశారు, నాకు తెలియదండి. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్ అమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. చేస్తే మాకు తెలుస్తుంది. నా పేరు నెల్లి కిషోర్ కుమార్, ఏ సెక్షన్ నేను రైల్వేలో పనిచేస్తున్నాను, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, వైజాగ్లో చేస్తున్నాను రైల్వేలో. నాకు ఒక భార్య, 2 పిల్లలు. ఒక భార్య 2 పిల్లలు చెప్పాలి, భార్య ఒక పిల్లడు కానీ భార్య 2 పిల్లలు చెప్పాలి. లేకపోతే నువ్వు పాపడు యుగంలోకి వచ్చినట్టు. ఒక భార్య, 2 పిల్లలు. ఓకే, చెప్పమ్మా. అబ్బాయి 7th చదువుతున్నాడు, అమ్మాయి 3rd క్లాస్. అప్పుడు సాఫ్ట్వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఎక్కేసినటువంటి గురువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అబౌట్ మై సెల్ఫ్, నా పేరు పొన్నా హరిహరనాథ్. శ్రీ గౌరీ మీ కజిన్ కదా? మా సిస్టర్. ఓకే. సో నా పేరు పుల్లేటి గురు. అట్ ప్రెజెంట్ నేను ప్రస్తుతం సైంటిస్ట్ ఈ కింద డిఆర్డిఓలో వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. డిఆర్డిఓ హైదరాబాద్, వైజాగ్ సార్. నేవల్ సెక్టర్ నాది. నేవల్ సెక్టర్, నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ విశాఖపట్నంలో వర్క్ చేస్తున్నాను. మీకు ఆ భవిష్యత్తు ఉంటుంది. నా హైమోత్ గారు ఆ రోజునే చెప్పారు. ఆమె మీకు క్లాస్ టీచర్ అనుకుంటే నేను మ్యాథ్స్ వచ్చి అనుకుంటాను కదా. 7th D సెక్షన్, రైట్. మా వైఫ్ పేరు రేవతి. నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలు. ఒక పెద్ద పాప 5th స్టాండర్డ్ చదువుతుంది, చిన్న పాప యూకేజీ. పొన్నా శ్రీ గౌరీ, పొన్నా నారాయణి, వీళ్ళందరూ మీ కజిన్స్. వాళ్ళందరూ బాగా చదివారు. మొత్తం ఫ్యామిలీ ట్రీ ఆఫ్ పొన్నా అంతా బాగా చదివారు. నెక్స్ట్ ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ డోంట్ మేక్ డిలే. సభను అలంకరించినటువంటి గౌరవనీయులు, పూజ్యులైనటువంటి ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం సార్. అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి తోటి మిత్రులు, తర్వాత మా క్లాస్మేట్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు ప్లస్ ధన్యవాదాలు కూడా అండి. సార్, ఇది చాలా మరపురాని సిచ్యువేషన్ సార్. సార్, ఇది చాలా మరపురాని సిచ్యువేషన్ మాకు లైఫ్లో. నా పేరు సానపల్లి వినోద్ కుమార్ అండి. వినోద్ కుమార్ సార్. సారు అందరికీ కూడా కొంచెం సన్నిహితంగానే ఉండేవాడిని. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు 16th ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను సార్. ప్రజెంట్ అయితే పోలవరం ప్రాజెక్టు ఎలక్ట్రికల్ సైడ్ కన్స్ట్రక్షన్ డివిజన్లో వర్క్ చేస్తున్నానండి. నాకు 2 పిల్లలు సార్. పెద్ద బాబు పేరు సత్యజిత్, చిన్న బాబు పేరు సూర్యచైతన్. వాళ్ళ పేరు చెప్పట్లేదు, అటు ఇటు తిరుగుతుండే. మా చిన్న అబ్బాయి అండి. తర్వాత మా వైఫ్ హౌస్ వైఫ్. తర్వాత మీరు ఏం చేస్తున్నారు? నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తున్నాను సార్, ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్లో. ప్రజెంట్ అయితే పోలవరం పవర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నానండి. వెరీ గుడ్. అంటే 16th ఇయర్స్ ఉన్నారంటే ఆవిడ కూడా రండి ఒకసారి. విజయ ఫ్యామిలీతో ఉన్నప్పుడు రండి. ఓకే, వచ్చారమ్మా అమ్మా. మరి 7th వినోద్ కుమార్, లాస్ట్ నెంబర్ 52. నేను ఆ క్లాస్కి వెళ్ళాను, నాకు గుర్తు. డియర్ ఫ్రెండ్స్, మై వైఫ్, మా 2 పిల్లలండి. థ్యాంక్ యూ సార్. సార్ వాళ్ళ బ్లెస్సింగ్స్, తర్వాత మా ఫ్రెండ్స్ సపోర్ట్, వాళ్ళ ఎంకరేజ్మెంట్, నిజంగా వాళ్ళ వర్డ్స్, ఈ రోజు క్రమశిక్షణ పట్ల మాకు నేర్పిన ఆ వినయ విజేతలే మమ్మల్ని స్థాయికి తీసుకెళ్ళని నేను బలంగా నమ్ముతాను సార్. కానీ అది మా పిల్లలకి చెప్పలేకపోతున్నాం సార్. మేము చెప్పలేకపోతున్నాం సార్. ఆ విషయంలో ఫెయిల్ అయిపోతుందేమో భయం కూడా వేస్తుందండి. సార్, పాజిటివ్గానే చెప్పండి, వాళ్ళకి పాజిటివ్గానే చెప్పండి, ఏం పర్వాలేదు. ప్రతి ఒక్కరికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే, వాళ్ళు ఎదురుకున్న వద్దు. శుభాకాంక్షలు ఫ్రెండ్స్, మీరందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు లీలా నాగేశ్వరరావు కాశీన. నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్గా చేస్తున్నాను ఐపోలవరంలో. ఐపోలవరం, వెరీ గుడ్. అవును సార్. నాకు 2 బాబులు, తన్మయ్ అండ్ గీతాంశ్. ఇచ్చారా?
థ్యాంక్ యూ. బ్యాంక్ ఆఫ్ బరోడా ఐపోలవరం. నెక్స్ట్ జాయిన్ అవ్వచ్చు ఇక్కడ. గురువులందరికీ నా వందనాలు అండ్ ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి. దగ్గర పెట్టుకో మైక్. నా పేరు గుమ్మడి నాగమల్లేశ్వరరావు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. హిందూవేర్ లిమిటెడ్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. హిందూవేర్ లిమిటెడ్. సో నాకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు. చిన్నవాడు 1.5 years. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు. ఫ్యూ మినిట్స్. మై నేమ్ ఈజ్ బురుసు వ్యాగ్రి గంగరాజు. నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. వెరీ గుడ్. ప్రజెంట్ ఈకిఫా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో R&D డిపార్ట్మెంట్ చేస్తాను. దాంతోపాటు ఆర్గానిక్ కెమిస్ట్రీలో PhD కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నాను. సో నాకు బాబు పాప. బాబు భావికకు సూర్య, పాప అన్వితమ్మని, వైఫ్ హౌస్ వైఫ్. వెరీ గుడ్. నెక్స్ట్. నేను కాకినాడలో ఫార్మర్గా చేస్తున్నాను. నాకు ఇద్దరు బాబులు. ఓ బాబు 2nd class చదువుతున్నాడు. ఇంకో బాబు 1 year హౌస్ వైఫ్. కాకినాడ. ఇంకా పేరు చెప్పండి. నాకు విద్య నేర్పిన నా గురువులందరూకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చీకట్ల నాగ వెంకటేశ్వరరావు సార్. నేను 1999లో మీ దగ్గర చదువుకున్నాను సార్. మీరు ఏ విధంగా ఉండాలని ఆ విధంగా నడుచుకునేవాడు సార్. ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండానే. నేను ఇప్పుడు VRS చేస్తున్నాను సార్. నేను 5000 మండలంలో VRS చేస్తున్నాను సార్. వెరీ గుడ్. 5000 మండలం. విలేజ్ మడిపల్లి సార్. అవును సార్. 1999 నాతో చదువుకున్న విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గురుోత్సవం ఇప్పటి నుంచి మొదలవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మన అందరం గ్రూపులో కలిసిమెలిసి ఉంటూ ప్రతి సంవత్సరం ఒక ఫ్రెండ్లీగా మెలుచుకోవాలని కోరుకుంటూ మన గురువుని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కలుసుకుంటూ ఉండాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వైపు హౌస్ వైఫ్ అండి. నాకు ఇద్దరు పాపలండి. పాప పేరు జ్యోత్నవి, మా అబ్బాయి పేరు తేజ్మన్ సూర్యాన్స్ అండి. పాప 6th class, బాబు 3rd class అవుతున్నారు సార్. ఉపాధ్యాయులు నా పాదాభి వందనాలండి. నా పేరు చిత్రపు ఆనందబాబు అండి. చిత్రపు ఆనందబాబు. మాది బిల్లకూర అండి. నేను సొంతంగా కేబుల్ నెట్వర్క్ నడుపుతున్నానండి. బిల్లకూర అండి. కేబుల్ నెట్వర్క్ ఉందండి. సొంత కేబుల్ నెట్వర్క్ ఉంది. అలాగే హౌస్ వైరింగ్, ప్లంబింగ్ అది కాంట్రాక్ట్ తీసుకుంటానండి. అలాగే ప్రజెంట్ ఎంపీటీసీ కూడా పనిచేస్తున్నానండి. మరి ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఒక విద్యార్థి మరి ప్రజలకు సేవ కూడా చేస్తున్నాడు. మన ముందు ఉన్నాడు సార్. అంటే చిత్రపు ఆనందబాబు అంటే ప్రస్తుతానికి అంటే పాలిటిక్స్ లో ఉన్నాడని కాదు, అంటే యంగ్ జనరేషన్ కూడా ముందు రాజకీయాల్లోకి రావాలి. ఏకైక వ్యక్తి ప్రస్తుతానికి ప్రజాసేవ చేసుకుంటున్నటువంటి మన విద్యార్థి అంటే మన స్నేహితుడు అటువంటి చిత్రపు ఆనందబాబు ప్రస్తుతం బెల్లకూరు ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు. భగవతిరావు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ డిజైనర్గా పనిచేస్తున్నాను. మా వైఫ్ లలితాదేవి. ప్రస్తుతానికి మేము ఇద్దరే ఉంటున్నాం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్. భగవతిరావు గారిని అందరికీ తెలుసు, కొంతమందికి అంటే ఇది పేరు అలియాస్ పండు సార్. అంటే ఈ రోజున మనం అంటే ఇది మన వెనకాల క్రియేటివిటీ చూస్తున్నామంటే దానికి కారణం వీడే. ఇప్పుడు మన 25 సిల్వర్ అంటే లోగో ఉంది కదా, మన గ్రూప్ లో ఉన్న లోగో, ఈవెన్ మన వెనకాల ఉన్న బ్యానరు, అలాగే మన ముందు గేట్ ముందు ఉన్న 2 బ్యానర్లు, అంటే ఈవెన్ మనం వేసుకున్న ఈ బ్యాడ్జెస్ అన్ని అంటే ఇంక్లూడింగ్ మనకి ఇచ్చిన సీల్డ్స్ అంటే ఇవి కూడా, అలాగే మన టీచర్స్కి ఇచ్చిన షీల్డ్ అంతా కూడా అంటే వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కష్టపడి అంటే ఎప్పుడు కూడా మేము రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి అక్కడ ఇది పెట్టు ఇక్కడ అది పెట్టు అది బాగలేదు అంటే కూడా ఓకేరా అంటే మేము ఇద్దరం బామర్దులు అవుతాం వరుసకి. అండ్ ఆయన బావ అని పిలుస్తాడు, బావ ఇది అక్కడ ఇది ఇక్కడ ఉండాలి అది అక్కడ ఉండాలి అంటే కూడా
అలాగే బాబా నాకు కొంచెం టైం ఇవ్వంటే వాడు కూడా ఏంటంటే వాడి చేతి కూడా రాత్రి పవర్లో పని చేయించుకుంటారు వాళ్ళ ఆఫీసులు. అలా కాకుండా మన కోసం కూడా ఎంతో టైం కేటాయించి అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మా తమ్ముడు సాయి ఉన్నాడు ఇక్కడ, వాడికి కూడా అంటే వాడు ఫోన్ చేసి సాయికి కూడా ఫోన్ చేస్తే అంటే 10 అబ్బాయి తమ్ముడు అవుతాడు వరుసకి, ఆ అబ్బాయికి కూడా ఎప్పుడైనా ఫోన్ చేస్తే అనే ఇది ఇలా పెట్టించి అలా పెట్టించి ఓకే సాయి అని చెప్పి అంటే మనం ఈ కార్యక్రమానికి యాక్చువల్గా ఈ లోగో అంటే వెనకాల ఉన్న బ్యానర్ కూడా చాలా అందాన్ని ఇచ్చింది ఈ స్టేజ్కి. అండ్ అలాగే మనం మన ఎంట్రన్స్లో కట్టుకున్న 2 బ్యానర్లు అంటే ఇవే మన ప్రతిదీ కూడా అంటే ఎంతో చాలా చక్కగా చాలా ఏంటంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే యాక్చువల్గా ఏంటంటే వాడు ఎంత కష్టపడ్డాడు అంటే చెప్పాలని కాదు, చెప్పాలి ఎందుకంటే వాడికి చెప్పాలి ప్రతిదీ కూడా. మనం ఈ రోజుని జేబు దగ్గర నుంచి బ్యానర్ రూపంలో ఏది కట్టుకున్నా కూడా వాడు క్రియేట్ చేశాడు అన్నమాట ఈ లోగో అనగా. ఈ అందాల హరివిల్లికి మరింతగా చేకూర్చిన మరి బ్యానర్ కొంతమంది లోగో చాలా బాగుంది, ఈ లోగో అని వల్లి పెట్టింది, అది చూసి చాలా చక్కగా ఉంది డెకార్ అని పెట్టారు. మరి ఎవరు చేసినప్పుడు తెలియదు కానీ ఇప్పుడు తెలిసింది. ఎనీహౌ ఇద్దరికి ధన్యవాదాలు. ఇదంతా ఆయన ఒక్కరిని మాత్రం చేసింది కాదు, వాళ్ళంతా కూడా సహకరించారు. థ్యాంక్ యూ. గివ్ దెమ్ ద బిగ్ హ్యాండ్. నెక్స్ట్ అంటే అందరి ఇంట్లోనూ పండుగ, అలా పండగ రోజుని మన కోసం కేటాయించి ఎంత టైం వరకు ఉండి తరపున బిగ్ థ్యాంక్స్. బిగ్ కృతజ్ఞతాభావం అంటే దీన్ని కృతజ్ఞతాభావం మేము అనకూడదు అన్నమాట. ఎనీహౌ మేము ఎంతో ఇవాళ చాలా ఆనందం పొందాం. చాలా నిజమే ఆత్మీయ కలయిక ఎడ్డింగ్లో కాదు, మనసుల ద్వారా ఆ కలయిక మేము ఇవాళ చదువు చూసాం ఇక్కడ. అలాగే ఇంకో విషయం యాక్చువల్గా సార్ పులికి వినుకాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో పడబాటికి
ఒకటైలాగా తూర్పు పడమరా ఒకరేమో దారుణ శస్త్రం ఒకరేమో మారణ శాస్త్రం పెరతొలగిపోతే ప్రచండ యుద్ధమే జరగదా తప్పనిసరి అని తరుణమొస్తే జరిగే జగడములో ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చేవారెవరో ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో దరదం 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 బడబాగ్నికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెనుజ్వాలకి మనగమిచ్చిన కౌగిలి దోస్తి తిట్టే నన్నే ఓ మై ఫ్రెండ్ కొడితే కొట్టే అంతే ఓ మై ఫ్రెండ్ ఐమ్ సో సారీ సిరి ఉంగమూతే పెట్టగల ఓ మై ఫ్రెండ్ తిడితే తిట్టే నన్నే ఓ మై ఫ్రెండ్ కొడితే కొట్టే అంతే ఓ మై ఫ్రెండ్ ఐమ్ సో సారీ సిరి ఉంగమూతే పెట్టగల కల్లోనా మన పలుకుల్లోనా తెలియని సంగీతమేదో ఉందే సారా సామానా విన్నారో అన్నా సహేలి థోడా తో సమझोना చిరుగాలైతే ఏదో తీయని మెలడీనా
కి లేదే ఫేర్వెల్లే భూమ్యాకర్షణలా ఆ ఆక్సిజన్లా ఈ వరల్డ్ కి బైసే ఫ్రెండేలే 700 కోట్ల జనులందరిలోన మనకంటూ దొరికేదెప్పుడు నలుగురు ఫ్రెండ్సేరా అది ఎక్కడో ఉన్నా ఆ జబర్దస్త్ నీ పక్కనే ఉండే వండర్ మరి నీ ఫ్రెండేరా ఫ్రెండ్షిప్ ముగియదు ఫ్రెండ్కి అర్థం ఫేస్బుక్ అని చెప్పదు చెలిమికి మీరి డిక్షనరీలో ఉండదు ఈ ఎమోషన్ తో భాషం తో లేదు కాలేజ్ క్యాంపస్ దోస్తీకే అడ్డా ప్రతి ఫ్రెండ్ దొరికే చోటేలే నువ్వు పాస్ అవ్వకుండా లవ్ లో పడకుండా ఫ్రెండ్షిప్ లో పడదం ఖాయంలే చేరిచూరు తేడాలే లేని ఫెలోషిప్ అంతే లోకంలో ఫ్రెండ్షిప్ ఏ క్లాస్ మాసం డిఫరెన్స్ లేని కాకింగలి పాసం నీ తోడుంది ఫ్రెండ్ అంటే ట్రావెల్ అయితే ఆ ఫ్రెండ్షిప్ ముగియదు ఫ్రెండ్ కి అర్థం సెల్ ఫోన్ చెప్పడు దోస్తానా కాలేజ్ బుక్స్ లా అది ఎప్పటికీ సెకండ్ హ్యాండ్ అయిపోదు ఏ చిరునవ్వైనా నువ్వే చిరునామా నా ప్రతి సంతోషం నువ్వు నేస్తాం నువ్వు కట్టిన బ్రాండు మన చెల్లిమికి బోండు హృదయంలో ఎప్పుడు భద్రంగా ఈ భూగోళంలో నువ్వెక్కడ ఉన్నా మన గురుతులతోటి నీకై ఎదురే చూస్తుంటా ఏదో ఒక చోట కలిసే మన బాట ఏ కాలంకైనా నీడై స్నేహం వీడదురా అయితే మన ఫ్రెండ్షిప్ ముగియదు ఫోటోగ్రఫీ మన సెండ్ ఆఫ్ అవ్వదు ఈ దోస్తారా కాలేజ్ డేస్ లా అది ఎప్పటికీ మెమరీలా అయిపోదు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు
మరి చంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండ్